హిందూ మతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నమ్మకం ఎక్కువే. పిల్లలు పుట్టకపోయినా, జాతకపరంగా ఎలాంటి దోషాలున్నా కూడా ఆ స్వామిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని నమ్ముతారు. ఇంతకీ ఆ సుబ్రహ్మణ్య స్వామి జన్మించింది ఎప్పుడు అంటే కుమార షష్ఠి రోజే. శివుడు ఓసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడట. అంతే. మన్మధుడి మీద శివునికి విపరీతమైన కోపం వచ్చేసింది. వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేశాడు. అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటికి వచ్చింది. ఆ తేజస్సును అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది. కుమారస్వామి అవతరించింది ఆషాఢ మాసంలోని షష్ఠి తిథి నాడే అని కొందరి నమ్మకం. మరికొందరు సుబ్రహ్మణ్య షష్ఠి మార్గశిర మాసంలో వస్తుంది. అందరూ దీనిని ప్రధానంగా సుబ్రహ్మణ్య జయంతిగా భావిస్తారు. అందుకే ఆ రోజును కుమార షష్ఠి పేరుతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. కుమారస్వామి 6 ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయనని షణ్ముఖుడు అని పిలుస్తారు. అందుకే ఆయనకు షష్ఠి తిథి అంటే చాలా ఇష్టం. ఇక ఆషాఢ మాసంలో తను పుట్టినరోజైన కుమార షష్ఠి అంటే మరీ ఇష్టం. కుమార షష్ఠిని 2 రోజుల పాటు ఘనంగా చేసుకుంటారు. ఆ ముందు రోజుని స్కంద పంచమిగా పిలుస్తారు. ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి కుమార షష్ఠి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ 2 రోజుల్లో వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే కోరిన కోరిక తీరుతుంది. ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించిన సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది. వీలైతే మీ దగ్గరలో ఉన్న పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసినా మంచిదే. స్కంద పంచమి కుమార షష్ఠి రోజులలో ఇలా స్వామిని కనుక ఆరాధిస్తే జాతకపరంగా ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయట. సంతానం కలగాలన్నా, సంపదలు రావాలన్నా ఈరోజు స్వామిని పూజించాలి. కోర్టు లావాదేవీలలో విజయం సాధించాలన్నా, రాబోయే పరీక్షలలో మంచి మార్కులు రావాలన్నా ఈ స్కంద పంచమి షష్ఠి తిథులలో స్వామిని తలుచుకోవాలి. కుమార షష్ఠి యొక్క ప్రాముఖ్యత. కుమార షష్ఠి యొక్క ప్రాముఖ్యతను స్కాంద పురాణంలో వివరించబడింది. కుమార షష్ఠి భగవాన్ కార్తికేయ జన్మదినాన్ని జరుపుకుంటుంది మరియు దీనిని కుమార జయంతి అని కూడా పిలుస్తారు. కార్తికేయుడు దేవతలందరి సైన్యానికి రక్షకుడు మరియు అధిపతి. రాక్షసులను అంతం చేసి లోకానికి మంచి చేయడం కోసం ఆయన జన్మించాడు. ఈ రోజున భక్తులు కుమార షష్ఠి వ్రతం పాటించడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయని, అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.